తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయం నందు డాక్టర్ శ్రీ పాషం సునీల్ కుమార్ శాసనసభ్యులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేశారు. ఎవరికి అందించిన దాఖలాలు లేవన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్దగా ఎవరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించింది లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 10 మందికి 10,63,000 రూపాయలు, 15 మందికి 17,11,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, కార్యదర్శి నీలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి దయ వల్ల, ముఖ్యంగా పేదలు మహిళలకు ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అందరం కూడా నాయకులందరూ ఉద్యమాలు చేశారు. అలాగే ఆ ఉద్యమాలకి చాలా మంది పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్ లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట తిరుపతి మండలంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఎక్కువ చేస్తే మా నాయకులు కూడా వచ్చాను. వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిలదొక్కుతానని చెప్పాను. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్డి కళాకుమారిగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఆ సందర్భంగా మహిళలు నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని ఎక్స్పెంట్లో కలపడతారంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా నువ్వు ఎక్కడ అడిగితే కాదు, ఎక్కడ అడగాలో అక్కడ అడిగే పని చేయాలి. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం ఉపయోగపడాలి. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డు అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో చూశారు. లోకేష్ బాబు గారి ఫోటో కూడా అందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగ మనవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నిధుల్లో కలిపేది న్యాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులు, మంత్రులతో అంతా కలిసి మన గూడూరు కావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని కూడా నాయకులు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మాత్రం అడ్డపడతాం, అంటే వెంటబడి పూర్తి చేస్తాను. 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఆర్ఓబి మాత్రం పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ F2D, ఏకో మరియు సిపిఆర్ మిషనరీని ఏర్పాటు చేస్తుంటే కూడా మా కృష్ణరావు కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు జిల్లాలో బీసీ బాలికల గ్రూప్ పాఠశాలకు సొంత బాగుపడేది, అది కూడా ఏమని చెప్పాం. అలాగే మా తిరుపూరు నాయకులు మా శంకరయ్య, అలాగే మా జాకీరు మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది, ప్రమాణంగా కడుతున్నారు. దాంట్లో ఎస్సీ మహిళా గురుకుల పాఠశాలని చేసే బాగుందని చెప్పి అది మా ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పాల్గొనే కూడా విషయం కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా తెలుగు నాయకులకి తెలియజేస్తున్నాం. అలాగే మా ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్ఐ స్కాన్ లేదు, అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ కూడా తెలియజేసాం. ఒకసారి గుర్తు చేస్తున్నా, గూడూరులో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇదే చంద్రబాబు చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరొక సిటీ స్కాన్ కూడా ఆ రోజు ఎంతో మంది కరోనాలో ఉపయోగపడింది సిటీ స్కాన్, అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యేగా తీసుకొచ్చేందుకు కూడా మరొకసారి నా గూడూరు ప్రజల దేవుళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే గూడూరు పరిధిలో పిహెచ్సి మరియు సిహెచ్సిలో అల్ట్రాసౌండ్ మిషన్, ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రికమెండేషన్ ఇచ్చాం రత్నేశ్వరి గారికి. అలాగే గూడూరు పరిధిలో నూతనంగా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం కూడా మంత్రి గారిని కోరాం. అలాగే మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే చిలుకూరు మండలం వరగల గ్రామంలో ఎప్పుడే చెప్పాను మీకు, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల కూడా చెప్పి కూడా మినిస్టర్ గారికి ఇచ్చాం. అలాగే గూడూరు మండలం కత్తలి, కొమ్మటూరు, నాయుడుపాలెం గ్రామాల నీటి సరఫరా కొరకు FDR కింద 5వ బ్రాంచ్ కెనాల్ కొరకు కూడా
మేము అటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 12 రోజులు అసెంబ్లీ జరిగింది. ఈ 12 రోజుల్లో ఇంకా కూడా అనేటువంటి మంత్రులను కలిసి మన ఊరుకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా తిరుమల బస్సు అది నోట్ చేయలేదు, చంద్ర అయ్యేవారు అటువంటి పరిస్థితి.